హలో. వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. ఏంట్రా కొన్నిదెల పవన్ కళ్యాణ్? అబ్బో అబ్బబ్బబ్బబ్బో, బా నీ విన్యాసాలు ఏదో విహారయాత్రలో హనీమూన్ లో ఉన్నట్టు ఏదో ఫామ్ హౌస్ ను తలపించేలాగా అసెంబ్లీలో నువ్వు పడుకోవడం ఏంటి, చేతులు పెట్టుకోవడం ఏంటి? ఒక్క మెడరుద్దుడు, ఆ జుట్టు ఎగరేయడం తప్పితే మిగిలినవన్నీ శకలన్నీ ఫామ్ హౌస్ శకలేరా. అబ్బాబ్బా ఏంటి, ఎలా ఉంది? 2-3 మినిస్టర్లు కొట్టేశావు కదా, డిప్యూటీ సీఎం అయిపోయావు. అబ్బా, యా అసలు ఊహల్లో తేలిపోతున్నా, గాల్లో తేలిపోతున్న పాట ఉంటది కదా. పవన్ కళ్యాణ్, హౌ ఆర్ యూ మేన్? వాట్స్ గోయింగ్ ఆన్? నీ లెవెల్ కి అసెంబ్లీ ఎన్ని కాదులే గాని, నువ్వు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని ఇట్లా ఉక్కు నినాదం చేస్తావు కదా, అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అదే దిక్కు కదా అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచావు. అదేదో నీ పిండం పగిలితే ఒక 100 చోట్ల పుట్టినట్లు 10 చోట్ల ఆ ఏ చోటికి పోతే ఆ చోట నేను ఎక్కడే పుట్టానని చెప్పేవాడివి, వైజాగ్ లో పుట్టావని కూడా చెప్పుకున్నావు ఒకనొక కాలంలో. మరి వైజాగ్ లో, అదే ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల పుట్టావు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎత్తిపోతున్నారు. అప్పుడెప్పుడో ఒక మాట చెప్పావు, ఒక ఎంపీ ఉంటే నేను నిలువరిస్తాను అని. ఇప్పుడు నీకే 2 ఎంపీలు ఉండారు. నీ మాస్టర్ మరియు మీ మాస్టర్ చంద్రబాబుకు 20 మంది ఉండరు. 20 మంది. నీకు ఇద్దరు, 19 మంది ఏమో తెలియదు, ఏమో లెక్కలకు సరిగ్గా రావలే. కానీ నేనేం చదువుకోలేదా నీలాగా. ఐ డి నాట్ రీడ్ 1 lakh బుక్స్. నేనేదో ఒక వెటనరీ సైన్స్ చిన్న బుక్స్ అది ఇది చదువుకొని, లేదంటే ఫిజిక్స్ బయోకెమిస్ట్రీ చదువుకొని వచ్చినా గానీ నీలాగా బుక్స్ చదవలే. ఇంతమంది ఉంటే ఏం చేస్తున్నావు? తొంగోని ఆడ అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోవడము. ఏమన్నా ఫామ్ హౌసా? కమాన్ మ్యాన్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? కానీ నీ ఆవేశం ఏమైపోయా, అప్పుడు గజనీని లేపుకుపోతుంటే పోలీసులు రోడ్డు మీద అడ్డంగా పడి దొల్లాడితివే. కనీసం మోడీకి నీకు, అబ్బో నువ్వు మోడీకి నువ్వు వీపు వీపు గీరావు, నీ వీపు మోరు గీరాడు. ఇప్పుడు కనీసం ఆ యూనియన్, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యూనియన్ లో పని పాట లేకుండా దరిద్రమైన ఉద్యోగులు ఉన్నారు కదా, ఆ దరిద్రుల కోసం, ఆ దరిద్రులు మీకు ఓటేశారు కదా, ఆ దరిద్రుల కోసం నువ్వేమన్నా చేయొచ్చు కదా, ఆపేయచ్చు కదా. అందరికి ఉద్యోగాలు హులిక్కే. నేను ప్రైవేటైజేషన్ ని ఆహ్వానిస్తా, కానీ పాలిటిక్స్ కు విరుద్ధం. దేని మీదైనా పాలిటిక్స్ చేయండి, కానీ నిజం మీద పాలిటిక్స్ చేస్తే బాగుంటది. కానీ నిజాన్ని జార్చి పెడుతూ పాలిటిక్స్ చేస్తే ఇలానే ఉంటది. మొత్తానికి వైజాగ్ స్టీల్ యూనియన్, అదే వైజాగ్ స్టీల్ యూనియన్ లీడర్స్ ఉద్యోగులకి ఉలిక్కి ఇన్ని రోజులు ఎంతో కొంతమంది కష్టపడి, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని, కొంతమంది పెద్ద లెవెల్ ఆఫీసర్లు ఆ వ్యవస్థను స్థాపించి దాన్ని తీసుకొస్తే, కొంతమంది దాంట్లో పందికొక్కుల్లాగా చేరిపోయి తిన్న ఉద్యోగులకి ఇప్పుడు మక్కిలు ఎరగొడుతున్న మోడీ అనేది నా హెడ్డింగ్. అది ఏంటి పవన్ కళ్యాణ్, నీకే కదా ఓట్లేశారు, నీ పార్టీకే కదా, నువ్వే కదా చెప్పుకున్నావు చెగువేరా అని. నేను చించేస్తా ఒక ఎంపీ అంటే మరి ఏం చేస్తున్నావు? సర్లే, అది పక్కన పెడదాము. నువ్వు హోమ్ మినిస్టర్ తీసుకోకుండా పోవడానికి కారణము ఆ 32,000 మంది మహిళలు ఎలా తీసుకురావాలా అని నీకు అది పెద్ద టాస్క్ అవుతుందని చెప్పి, నాకు వద్దులే అబ్బా, నేను ఇంత పని చేయలేను, నా వల్ల కాదు, నాకు మనసు మారినప్పుడు, మూడు వచ్చినప్పుడు 32,000 మందిని ఏమన్నా చేస్తే నా పరిస్థితి ఏందని నువ్వు హోమ్ మినిస్టర్ పోస్ట్ వదులుకున్నావని ఇక్కడ అగ్రహారంలో టాకు. ఇంకొకటి చెప్తా నేను, సుగాలి ప్రీతి అనే ఒక ముగిసిన అధ్యాయానికి నువ్వు ముగింపు పలకుండా, ఎస్, దాని పూర్వాపరాలు నీకంటే నాకు బాగా తెలుసు. ఆ సుగాలి ప్రీతి తల్లిగారితో ఒక ఫోటో దిగేసి మెడరుద్దుకొని జుట్టెగరేసి
ఇప్పుడు సిబిఐ నీ చేతిలోనే ఉందిగా. ఈవీఎం మిషన్లనే లేపినోళ్ళు సిబిఐ అంటారా భయ్? చంద్రబాబుకు ఓ మాట చెప్పు, సిబిఐ జోబులో మనిషే. సిబిఐ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్, రైట్? సరే, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నువ్వేందబ్బా, నిన్ను ఇంత చేసి పంపిస్తే లాస్ట్ అండ్ ఫైనల్ గా అసెంబ్లీలో హావభావ ప్రకటనలు అని చచ్చిపోతున్నారా బాబు? ఆ నిద్రపోవడం ఏంది? నువ్వేనా అదే ఫామ్ హౌస్ అనుకున్నావేంట్రా బాబు? మేలుకో. నీ మోజు ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాలే. మాక్సిమం 2.5 నెల. నీకు ఇవి పడవు. నువ్వు సినిమాలు చేసుకోవడము, ఫామ్ హౌస్ లో ఉండడము. ఏమి మసాజ్కి అలవాటు పడినోడు అది అసెంబ్లీలో మసాజులు ఉండవు. ఏమే, ఒకవేళ చంద్రబాబు నీకు నీ అవసరం చాలా ఉంది కాబట్టి ఇట్టిస్తాడేమో అని నాకు డౌట్, అనుమానంగా ఉంది. ఖచ్చితంగా అది జరగచ్చు. ఎనీహౌ, గొంతు చించుకుంటావు కదా ఈ విషయాల మీద, గొంతు చించుకుని జుట్టెగరేసి మెడరుద్దుకుంటావని ఒక చిన్న వీడియో చేశాను, బూతులు లేకుండా. కాబట్టి స్పందిస్తావని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.